సీమరత్నమై మన అందరి స్వప్నమై ప్రజాసేవలోనే కదిలే అన్నా జననేత కొంత ప్రభకరన్నా తెలంగాణలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కేసీఆర్ గారి తపన కాబట్టి ఆయన నాయకత్వాన్ని కోరుకున్నటువంటి మనందరం కూడా ఈ రోజు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీ సంగారెడ్డి నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనం మొన్న మోసపోయినటువంటి సందర్భంలో ఈరోజు ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఇదే కందిలో 40,000 ప్లాట్లు ఇస్తా అని చెప్పాలంటే మోసపోయినాం. ఇదే కందిలో గల్లీకి ఒక ఏటీఎం పెడతా అంటే మోసపోయినాం. ఇదే కందిలో రోజు దసరా పండుగ చేస్తా అంటే మోసపోయినాం. కాబట్టి ఈరోజు మళ్ళా మనం ఆ పరిస్థితి ఉండకుండా ఈ నియోజకవర్గం నుంచి పెద్ద మెజార్టీ ఇచ్చి ఎంపీ గారిని ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడే మరి నాయకత్వం వహిస్తూ మనందరికి సంబంధించి మన సమస్యలతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఎల్లవేళలా జరిగేదానికి సంబంధించిన వారి సంపూర్ణ సహకారం కావాలంటే మనం ఏం చేయాలి? పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనందరం మరి మొన్న జరిగినటువంటి పరిస్థితి కాకుండా మరి పెద్ద మెజార్టీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా రాష్ట్రంలోనే ఈ మెదక్ పార్లమెంట్ కి సంబంధించి పెద్ద మెజార్టీతో మరి ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందుకు మనకు హరీష్ అన్న కూడా అన్ని రకాలుగా కార్యకర్తలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి హరీష్ అన్న కూడా ఈరోజు మనందరికీ ఒక పెద్ద దిక్కుగా మరి ఖచ్చితంగా మనందరి కష్టాలు తీర్చేటటువంటి మనిషిగా ఈరోజు మనందరం మరి వారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన దాంట్లో మండలానికి సంబంధించి మరి పెద్ద మెజార్టీ వచ్చేటట్టుగా మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేమే ఎమ్మెల్యే మేమే ఎంపీ అభ్యర్థి అని చెప్పని అనుకుంటే ఖచ్చితంగా పెద్ద మెజార్టీని ఇస్తామన్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా తల్లులు, యువకులు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. గుర్తుకే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. అదేవిధంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రథసారథి అన్న హరీష్ అన్న గారికి, మరి అదేవిధంగా మరి ఎన్నో పార్టీలు వచ్చినాయి, మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, రకరకాల జిమ్మిక్కులు చేసిండ్రు. మరి ఎవరు చేసినా ఏం చేసినా ఇవాళ ప్రజలు ఏ పార్టీని కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ నమ్మకమైన పార్టీ మరి ఈరోజు ప్రజల పార్టీ, ప్రజలు నమ్మే పార్టీ ఇవాళ ఏదైనా ఉన్నది అంటే ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద అభిమానంతో మరి రెండోసారి కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి కూడా మన ప్రభుత్వం వచ్చింది రోజు. మరి అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి రెండోసారి నాకు అవకాశం ఇచ్చిండ్రు. మీ అందరి ఆశీర్వాదాలతో మరి మళ్ళీ నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదే విధంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను 4.5 సంవత్సరాలు మీ సేవ చేసిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం, మరి జాతీయ రహదారుల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేసినాం. ఎన్నో సంవత్సరాల నుంచి కాని పనులు మరి 4.5 సంవత్సరాలు చేసినాం. మరి ఇప్పుడు మళ్ళొకసారి అవకాశం ఇస్తే మరి మళ్ళీ 5 సంవత్సరాలు మీ సేవకుడిగా మరి మీ ప్రాంతంలో మరి మెదక్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఈరోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన మన మెదక్ జిల్లా, మరి మన మెదక్ జిల్లానే తెలంగాణకు మరి ముఖ్యంగా ఉద్యమంలో అన్ని రంగాలలో ముందున్నాం. తెలంగాణ సాధించుకున్న గడ్డ మరి ఈరోజు మెదక్ గడ్డ. మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారి సొంతగా నియోజకవర్గంలో మరి ఇదే జిల్లాలో పుట్టిన బిడ్డ మన కేసీఆర్ గారు. మరి ఈరోజు మన ప్రాంతానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేపర్ల మీద, కాగితాల మీద మరి సంతకాలనే తప్ప మరి పనులు ఇప్పటి వరకు కాలేదు. ఇవాళ మన ప్రాంతం మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ ఎన్నో పనులు చేసుకుంటున్నాం. ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలి.
ఇలా జాతీయ హోదా కావాలంటే మీ అందరి ఆశీర్వాదాలతోటి మరి నన్ను ఎంపీగా పంపించినట్టయితే తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీలను పోయి ఇలా ఖచ్చితంగా మరి ఢిల్లీ మెడల్ వంచి మరి జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోవడానికి మరి ఇది అవకాశం. ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు అవకాశం వస్తుంది మనకు. ఈ వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా మరి జార విడుచుకోకుండా మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినట్టయితే మరి మనకు సింగూరు కానీ మంజిరా కానీ మరి మన కందికి సంబంధించిన కంది మండలం కానీ మరి సంగారెడ్డి కానీ ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మరి సాగునీరు కానీ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు చింత ప్రభాకర్ అన్న గారు, గౌరవనీయులు ఆర్ సత్తన్న గారు, గౌరవనీయులు వేరు మా సోదరులారా, దయచేసి ఒక విషయం ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు. కాంగ్రెస్ అనేది అంతరించిపోయిన పార్టీ, అంతరించిపోతున్న పార్టీ. మీరే రోజు టీవీల్లో పేపర్లో చూస్తున్నారు. రోజుకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, మాకు కేసీఆర్ మీద నమ్మకం ఉంది, గులాబీ జెండా మీద నమ్మకం ఉంది, ప్రజలంతా కేసీఆర్ వెనుక టిఆర్ఎస్ వెనుక ఉంటే మేము కూడా టిఆర్ఎస్ పార్టీలో ప్రజల వెంట ఉంటామని రోజుకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తున్నాడు. ఇవాళ పొద్దున్నే విన్నాం, ఈ జిల్లాలో ఉండే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా నేను కూడా టిఆర్ఎస్ లో చెప్తాను బయలుదేరి. దయచేసి ఆలోచన చేయండి. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమైనా గెలిచేది ఉందా? ఇవాళ సంటి పిల్లగాడిని అడిగినా, పండు ముసలాయన్ని అడిగినా ఎవరు గెలుస్తారే అంటే కారు కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇవాళ ప్రభాకర్ అన్న గెలుపు ఏ శక్తి కూడా ఆపలేదు. మనకంటే మొదలు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఇక ప్రభాకర్ అన్ననే గెలుతాడు కానీ మేము కనీసం డిపాజిట్ అన్న తెచ్చుకోవద్దా అవే అంటున్నారట. నిన్న నామినేషన్ కు పోయిన మెదక్కు నామినేషన్ పోతే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లకి వెళ్ళి బండ్లు పెట్టి మందిని తెచ్చింది. ఎంత మంది ఉన్నారయ్యా అంటే ఈ కంది స్టేజ్ మీద ఉన్నదాంట్లో సగం మంది కూడా లేరు నిన్న కాంగ్రెస్ నామినేషన్. దానికి ఇంకా విజయశాంతి పెద్ద పెద్ద శాంతులు వచ్చినాయి, చాలా పెద్ద శాంతులు వచ్చినాయి. కానీ జనం ఏంటంటే కుర్చీలు ఖాళీ, 1000 కుర్చీలు ఎత్తే 500 ఖాళీ. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? గెలిచేది కొత్త ప్రభాకర్ రెడ్డి. మేము కింద పడో మీద పడో సిద్దిపేట కాడో 1,00,000 మెజార్టీ ఇస్తాం. గజ్వేల్ 1,00,000 పక్క అంటున్నాడు. పటాన్ చెరువులో మైపాల్ రెడ్డి తొడగొట్టి 1,00,000 ఇస్తా అంటుండు. పొద్దుగాల నర్సాపూర్ కు పోతే ఇక సునీతా లక్ష్మారెడ్డి కూడా ఇళ్ళనే పడ్డది, కాంగ్రెస్ ఏజెంట్ కూడా లేడు, మేము 1,00,000 ఇస్తామంటున్నారు. మరి 4 లక్షలు ఆమె నిండినాయి. దుబ్బాకల రామలింగారెడ్డి నేనేం తక్కువ లేను, మొన్న 70 వచ్చినాయి, ఏమన్నా ఎక్కువనే చెప్తా అంటుండు. మరి మనం సంగారెడ్డిలో ఆలోచించుకోవద్దావే? మరి అలా సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందంటే టిఆర్ఎస్ పార్టీలోనే అభివృద్ధి జరిగింది, టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరిగింది. దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఈ కంది శంకర్పల్లి రోడ్ ఎవరేసిండ్రు? కంది నుంచి శంకర్పల్లి దాకా 70 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి రోడ్ వేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇలా ఈ రోడ్ వచ్చినాక మన భూముల ధరలు 4 గంటలు పెరిగినాయా లేదా? ఇవాళ ఈ రోడ్డు 70 కోట్లతో వేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎంపీడీఓ ఆఫీస్ ను, ఎస్ఐ ఆఫీస్ ను, సబ్ రిజిస్ట్రేషన్, మీ భూములు అమ్మాలంటే కొనాలంటే సంగారెడ్డి పోవుడు అవసరం లేకుండా కందిలోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేపిస్తాం. ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తా ఉన్నాడు. ఇవాళ ప్రభాకర్ గెలిపించుకుంటే మన సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా త్వరలోనే తీసుకొచ్చుకుంటామని మనం చేస్తాం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, మన సంగారెడ్డి మీటింగ్ లో చెప్పిండు, సంగారెడ్డికి త్వరలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తుందని. ఇలా ఏదొచ్చినా టిఆర్ఎస్ పార్టీతోనైతే తప్ప కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నదాకా? మీ దయతోని ఇలా సర్పంచులంతా టిఆర్ఎస్ పార్టీ, జెడ్పీటీసీ టిఆర్ఎస్ పార్టీయే, రేపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ, రేపు గెలిచేది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. అందువల్ల అందరు కూడా ప్రభాకర్ అన్న కోటేయండి. ఇలా కాంగ్రెస్ కోటేయడం అంటే
ఓడిపోయే పార్టీకి ఓటేయడం, ఓడిపోయే దిక్కు ఓటేయడం అంటే మురికి కాలువలేసినా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి వేసినా ఒకటే. ఇక బీజేపీ అయితే లేనే లేదు. ఉన్నదా ఇదేమన్నా? బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేయలే. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వంటే నరేంద్ర మోడీ గారు మొండి చేయి చూపించింది. మా మిషన్ కాకతీయకు మేము చెరువులు పూడిక తీస్తున్నాం, మా చెరువులన్నీ మంచిగా చేసుకుంటున్నాం, ఏమన్నా కొద్దిగా సాయం చేయండి అంటే ప్రశంసలు మాత్రం చేసిండ్రు, తీయటి మాటలు చెప్పిండ్రు, కానీ ఏకాన రూపాయి కూడా ఇయ్యలే. ఏకని కోరేది ఒక్కటే, మేము బాధ్యత తీసుకుంటాం. ఈ కంది మండల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా మా కొత్త ప్రభాకర్ అన్న గాని నేను గాని కేసీఆర్ గారి సహకారంతో అన్ని రకాలుగా ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఆలోచించండి, నోటి మాటలతో కాదు చేతల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. నిన్నటిదాకా చాలా మాటలు చెప్పిండ్రు, ఇప్పుడేమో ప్లేట్ ఫిరాయించిండ్రు. నేను చెప్పినట్టింటా, కూసోమంటే కూసుంటా, నిలబడమంటే నిలబడతా. నేను ఏమన్నా నోట్లు ఎగబెడితే కూడా నాకెదిగా ఎట్లా మాట్లాడుతుండో మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తుండ్రు. అంటే ఏందన్నట్టు కేసులలో ఏడ లోపలికి పోతున్నావు అని భయం పట్టుకున్నది, ఎప్పుడేమైతుందో అని భయం పట్టుకున్నది. అందుకే ఇవాళ ఎంత మంచిగా చెప్తుండు, మొన్నటిదాకా ఏం మాట్లాడిండో ఇవాళ ఏం మాట్లాడుతుండో గాయంతో అర్థం చేసుకో. మాకు అందోళం అంటే ఇవాళ ఏం పని జరిగినా కేసీఆర్ తోని టీఆర్ఎస్ పార్టీతోనే అవుతుందని అందరికి కూడా అర్థమైంది. అందుకే నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మనం మన అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించుకుందాం. గాడిద గడ్డేసి బర్రెను పార్లమెంట్ ఇస్తారే, గాడిద గడ్డేసి బర్రెను పార్లమెంట్ ఇస్తారా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏది? టీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు ఢిల్లీలో చక్రం తిప్పే పార్టీ ఏది? మరి కాంగ్రెస్ చేతిలో ఏమైనా ఉన్నారే? నెత్తి లేదు, కత్తి లేదు, ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ చేతుల. ఇవాళ రేపు ఢిల్లీలో కూడా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా నిర్ణయించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ పని చేసే టీఆర్ఎస్ పార్టీకి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి మన ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. దయచేసి ఆలోచన చేయండి. మంచి మనిషి ప్రభాకర్ రెడ్డి గారు, కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడా మీకు అందుబాటులో ఉంటాడు. మొన్ననే ఈ చౌరస్తాల కంది చౌరస్తాల ఇల్లు కొనుక్కున్నాడు మా ప్రభాకర్ అన్న. కందిలేనది కంది శివాలనే ఇల్లు కొనుక్కున్నాడు. ఇక ఈయన్నే ఉంటా వారంకు 2 రోజులు సంగారెడ్డిలోనే ఉండి ఇక్కడ ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేనుంటానని ఇల్లు కొనుక్కున్నాడు మా ప్రభాకర్ అన్న. అందువల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఈ కందిలోనే ఎకరం స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది. టీఆర్ఎస్ తెలంగాణ భవన్ కూడా కందిలోనే కట్టబోతా ఉన్నామని మనవి చేస్తాం. చెప్పాలంటే ఈ దేశంలో 584 మంది ఎంపీల్లో నంబర్ 1 ఎంపీ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ నంబర్ 1 ఉంటే మనందరం నంబర్ 1 ఉన్నట్టు కాదా? మనందరి గౌరవం పెరిగినట్టు కాదా? మరి అవకాశం మనకే ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.